ప్రియాంక సూపర్. సంబంధం మంచిదేనమ్మా. అయితేనే ఇంత ఇల్లు పెట్టుకుని చాటుగా గుళ్ళకెళ్ళి పెళ్లి చూపులు చూసి రావాల్సి వచ్చింది. గుళ్ళోనా? అంతా మన తలరాత. అద్దె డబ్బులు ఇవ్వకపోగా వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టేస్తున్నారు. ఇక భగవంతుడే ఈ సంబంధం కట్టించేలా చూడాలి. ఇక్కడ మాకు ఒక్క ఫిగర్ లేకుండా కొట్టుకుంటుంటే నీకు 2 ఫిగర్లతో రొమాన్సా? ఏంట్రా హీరోయిజం చూపిస్తున్నా? నాలో విలనిజం చూపించనా? మళ్ళీ రంగులు వేస్తుందేంటిది? ఇప్పుడు చూపించరా నీ మగతనం. ఎవరు ఇట్లా కట్టేసిందే? శ్రీ 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 మనమే. ఊరిని స్టాడిస్ట్ దాని స్పెషల్ గా తీసుకొచ్చింది ఆవుల కోసం, గేదెల కోసం కాదు. అవునులే, వాటికి నువ్వు ఉన్నావు కదా. వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను, చాలా తేడాగా ఉన్నావు. నా సంగతి తెలదోరే నీకు? నాకు అంత ఎక్కరేగిందనుకో ఎగిరొచ్చి కాళ్ళ మీద పడతావు. లవుడు, ఇక్కడేం చేస్తున్నావురా? చూడండి అమ్మాయి గారు నోటుకొచ్చినట్టు అలా పేలుతున్నాడు. పనికి మాలిన వాళ్ళతో నీకేంట్రా? అక్క పిలుస్తాను చూడు. అంబా, ఎవరిని దేనికి పిలుస్తున్నావే? అంబా, నీ వెకిలి వేషాలు నా దగ్గర పెట్టుకోకు. అయ్యో నేనేం చేశాను? నేను అందరూ ముందు నుంచి జగదా అని పిలిస్తే నేను వెనక నుంచి అంబా అని పిలిచాను. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ బిగ్ బ్యాగ్. ఇంకా నీ వరకు న్యూస్ రాలేదనుకుంటా. ఐఎమ్ డీప్లీ ఇన్ లవ్ విత్ యూ. అదే లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు చూడు, అలాంటిదే. నువ్వు ఓకే అనేసాం అనుకో, మనం మిగతా కార్యక్రమాలు మొదలు పెట్టించు. లవ్వా? నీతోనా? నేనెవరో తెలుసా? ఐఎమ్ ది ప్రిన్సెస్ ఆఫ్ దిస్ గంధర్వ మహల్. నా కాలి గోటికి కూడా సరిపోవు. నన్ను మాడొద్దని చెప్పి పనికి మనలతో మీరు మాడతారేంటండి? రండి, నీకేదో ఒక రోజు గిట్ట కూడా వస్తాను రోజు. ఒక్కడికి ఇన్ని పాస్పోర్ట్లా? వీడు లోకల్ కాదురా, ఇంటర్నేషనల్ క్రిమినల్. పోలీసులకు అప్ చెప్తే ఏదో పీతపురం నువ్వుని ఆడు పోలీసులను చంపొచ్చాడు జైల్లో. ఈ కేబుల్ తెచ్చినోడికి అన్ని అనుమానాలే. ఈ పాపిష్టి బొమ్మలను చూసిన తర్వాత నాకు నిద్రే కొట్టేడుస్తుందిరా భగవంతురా. బాబు, నాకేం బాబు తెలియదు నాయనా. ఈ కేబుల్ ఉన్నవాడే డౌట్ లాక్కొచ్చాడు. నన్ను క్షమించి నా 1వ నెంబర్ ఏదో వాడి బహారు కొట్టి 1 నెంబర్ నాకు ఇచ్చి పుణ్య కట్టుకో బాబు. ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను నాయనా. మూర్తి, బాబు చూసి మాట మారుతున్నావా? బలవంతంగా లాక్కొచ్చు నువ్వు కాదు. అమ్మా, నేను బ్యాచిలర్స్ రూమ్ కి రానున్నాను. పంతులు గారు నన్ను ఫోర్స్ చేశారు. నేను అప్పటికి బాబు రహస్యం మనమే కాపాడాలని చెప్పాను బాబు. ఈ మూర్తి వింటేనా? ఓ దుర్మార్గులారా, అంతా కలిసి నన్ను ఇరికిచ్చేస్తారా? నేను లేనప్పుడు నా రూమ్ లోకి వచ్చి నా లగేజ్ చెక్ చేయడం తప్ప కాదా? తప్పే బాబు, కానీ నువ్వు వేసే శిక్ష మాత్రం నంబర్ల ప్రకారం కాకుండా అందరికీ కలిపి వేయి బాబు. చెప్పడానికి ఈ గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేయాలన్నా క్రియేట్ చేయాలన్నా అది బాబు మాత్రమే చేయాలి. ముందులో ఆడుకుందాం బాబు. నా పనిష్మెంట్ తట్టుకునే కెపాసిటీ మీకు లేదా? ఫైన్ వేస్తా. భాగ్యం 100-150 తీసేసుకో బాబు. 12 ఏళ్ళుగా రాయుడు గారి దగ్గర ఎగ్గొట్టిన మొత్తం రెంట్ నాకు జమేయండి. దానికంటే చచ్చిపోవటం మేలు. ఉండు, కత్తి తెస్తా. అడుక్కునే తీసుకొచ్చి డబ్బులు కట్టేస్తాం. ఆంటీ, ఆంటీ. ఎవరు? నేనండి, కొత్తగా వచ్చిన కుర్రోడ్ని. ఇవ్వండి. ఏంటి బాబు ఇది? టెండెన్స్ దగ్గర నుంచి పాత బాకీలు మొత్తం వసూలు చేసి తీసుకొచ్చేసా. ఉండు బాబు, కాఫీ తీసుకొస్తాను. బిల్ లేదండి, బేసిక్ గా నేను టిఫిన్ చేయకుండా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనండి. అలాగే, టిఫినే తీసుకొస్తాను. మీ అక్క
అక్కకి పెళ్లి లైన్ క్లియర్ అయిపోయింది. మన విషయం కూడా ఇంట్లో చెప్పేస్తే అదే మండపంలో నిన్ను ఇంట్లోకి రానివ్వడమే తప్పురా. పోరా. రాయుడు గారు, రండి పంతులు గారు. నమస్కారం అండి. బయటికి వెళ్ళారు, వచ్చేస్తుంటారు. కూర్చోండి. అమ్మా, అది పర్వాలేదు, చెప్పండి. శుభవార్తేనమ్మా. ఆ బళ్ళారి సంబంధం వాళ్ళు ఓకే అన్నారు, కానీ అబ్బాయి. వార్త అంటున్నావు మళ్ళీ, కానీ ఏమిటయ్యా? నమస్కారం అండి. నమస్కారం. కూర్చో. పర్వాలేదండి, ఫ్యామిలీ మ్యాటర్స్ కదా. రండి, కూర్చోండి. చెప్పండి. అబ్బాయి మేనమావ గారే కొంచెం నాంచుతున్నారండి. కుర్రాడు అక్కడే పెరిగాడు కాబట్టి ఎదురు చెప్పలేకపోతున్నారు. విషయానికి రావయ్యా. కట్నంగా మొత్తం మహల్ అడుగుతున్నారు. నో 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 నో. ఎలా ఇస్తారండి? ఎలా ఇస్తారు? ఇంట్లో ఇంకో అమ్మాయిని పెట్టుకొని దానికి పెళ్లి చేయరా మరి? ఏ just shut up. ఈ సంబంధం కూడా తప్పిపోకూడదు నాన్న. ఆ అబ్బాయి చెప్పింది కూడా నిజమే కదా. మొత్తం ఇచ్చేస్తే నీకెలాగా? నాకేం పర్వాలేదు. కట్నం కోసం కాకుండా నేను కావాలనుకునేవాడే వస్తాడు. నో 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 నో. ఆస్తి గీస్తి లేకపోతే నేను చూడడానికి ఎవడు రాడు. ఇంకో మాట మాట్లాడావంటే రోకల్తో కొట్టి చంపేస్తా. బయటికి పో. ఏ ప్లేట్ గో. ఒప్పుకుందాం. మా ఏరా, అంత సవ్యంగా జరుగుతుందా? నువ్వేం చేసినా పర్వాలేదురా. గంధర్వ మహల్ మాత్రం చేయి జారిపోకూడదు. మా నా కంటను ఊపిరినంత వరకు అది జరగనే ఉన్నమ్మా. ఎంత బలుపురాదానికి ఆస్తొద్దంటుందా? చూస్తూ చూస్తూ ఈ బిల్డింగ్ ఎలా వదులుకోనరా? నేను ఇక్కడ సింహంలా గర్జిస్తుంటే మీరు ఏమి మాట్లాడకుండా సౌటి కుక్కలా కూర్చుంటారా? అయితే కొట్టను కూడా బాబు, నీ గురించి తెలిసిన తర్వాత మా మైండ్లు కూడా పనిచేయట్లేదు బాబు. ఏం వింటున్నావో ఏం చేస్తున్నావో కూడా తెలియట్లేదు. నీ ఫ్లాష్ బ్యాక్ కూడా మర్చిపోయాను బాబు. అవును కదా, నేను ఎవరు అంటే మత్తులో ఫ్లాష్ బ్యాక్ అంతా మర్చిపోయావా? ఫ్లాష్ బ్యాక్ అదేంటి బాబు, శ్మశానంలో శవాన్ని కూడా వదలలేదు. నీ లవర్ తలనరికి జడేసావు, అది మర్చిపోయావా? అన్నీ మర్చిపోయానని చెప్పి ఒక్క బిట్టు వదలకుండా నా ఫ్లాష్ బ్యాక్ మొత్తం గుచ్చి గుచ్చి చెప్పారు కదరా. ఇంకా నయం ఆ ఆరో వాడు గాని వినుంటేనా? పిలుస్తుంది. పెద్దోళ్ళు మాట్లాడుకుంటుంటే రావుతాను ఎన్నిసార్లు చెప్పాను నీకు? అంతే. అందుకుగా ఇప్పుడు దాకా గోడ పక్క నుంచి వింటున్నాను. స్టోరీ ఫినిష్ వచ్చాను. అన్నయ్య, మీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, మళ్ళీ చెప్పవా? అది స్టోరీ కదమ్మా, గేము. ఏం గేమ్? నంబర్ గేము. దాంట్లో నీ నంబర్ 5. నాకు 5 వద్దు, నాకు 1 కావాలి. చచ్చిపోతారా? నువ్వు బాగా ఆడితే ఒకటిలోకి వస్తావు. ఈ గేమ్ రూల్స్ మీ బాబు రెడీ తెలుసుకో. రే ఉత్సవా బాబు, ఈ రాత్రికి నువ్వు తినాలనుకుంది తినే, తాగాలనిపించింది తాగే. తెల్లరేసరికి నీ మెడకి తలకి కనెక్షన్ ఉండదు. మీరేం భయపడకండి మూర్తి గారు. భయపడుతుంటే వాడు చంపేస్తారంటూ ఏదో ఒకటి ఆలోచిద్దామండి. మంత్రులు గారు, మీరు కంగారు పడకండి. తెల్లారి లోపు సౌండ్ చేయని వెహికల్ ఒకటి చూసి ఫాస్ట్ గా మిమ్మల్ని స్టేట్ దాటించే బాధ్యత మాది.
పునర్జన్మ ప్రసాదించారు. ఈ అర్ధరాత్రి పూర్తి ప్రయాణాలు ఏమిటో, ఈ గోల ఏమిటో. ఏమండోయ్, ఆ కొత్తగా వచ్చిన అబ్బాయి దగ్గర టిఫిన్ బాక్స్ మర్చిపోయాను, కొద్దిగా వెళ్ళి తీసుకురండి. అమ్మకడుపు కాలా, ఇప్పుడు వాడి దగ్గరికి పోతే బాక్స్ కాదే, నా డెడ్ బాడీ వస్తుంది. రామురామా, నేను వస్తానండి. దా దా, అడిగి చెప్పదు కానీ